అందరూ తలపట్టుకున్నారు. కాని తెనాలి సభలో పక్కదేశపు రాయభారి 3 ఒకేలా ఉన్న బొమ్మలు తెచ్చాడు. ఈ మూడింటిలో ఏది ఉత్తమమైనదో రేపటిలోగా చెప్పాలి, లేదంటే మీ రాజ్యం మాకు లొంగిపోవాలి అన్నాడు పొగరుగా. మంత్రులెవరికీ అర్థం కాలేదు. తెనాలి ఆ బొమ్మల్ని తీసుకుని వాటి చెవుల్లో ఒక సన్నని తీగను దూర్చాడు. అందరూ ఏం పిచ్చి పని చేస్తున్నాడు అని చూస్తున్నారు. మొదటి బొమ్మ చెవిలో పెడితే నోట్లోంచి వచ్చింది. వీరు రహస్యం దాయలేరు అన్నాడు. రెండోది మరో చెవిలోంచి వచ్చింది. వీరు పట్టించుకోరు అన్నాడు. మూడో బొమ్మ పొట్టలోకి వెళ్ళిపోయింది. ప్రభూ, విన్న రహస్యాన్ని మనస్సులో దాచుకునే ఈ మూడో బొమ్మే ఉత్తమమైనది అన్నాడు చిరునవ్వుతో. రాయభారికి మాట రాలేదు. సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఇదేం లేదు, నెక్స్ట్ వీడియోలో తెనాలి రాజు కలను ఎలా భగ్నం చేశాడో చూడండి.